ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. నేను ఆశిస్తున్నా మీరందరూ బాగున్నారని. మరోసారి బైబిల్లో నుండి ఆదికాండం నుంచి 21వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందామండి. బైబిల్లో ఆదికాండము 21వ అధ్యాయము 8 నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగారు కనిన కుమారుడిని పారవేసిచుంట శారా చూచి, ఈ దాసుని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము, ఈ దాసుని కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఈ చిన్న వాని బట్టియు నీ దాని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పి ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదే నీ సంతానము అనబడును. ఈరోజు శారా మరి ఇస్మాయిల్ని పంపివేయుట. ఎప్పుడైతే బైబిల్లో ఇక్కడ మనం చూసినప్పుడు అబ్రహాము మరి హాగారు ద్వారా పుట్టిన కుమారుడు, వాగ్దానం ప్రకారం పుట్టిన కుమారుడు, వీరిద్దరు అక్కడ ఉండడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ఎప్పుడైతే సంతోషంగా అబ్రహాము చాలా సంతోషంగా ఇస్సాకు పాలు విడిచిన తర్వాత గొప్ప విందు చేస్తున్నప్పుడు, అప్పుడు అబ్రహాంకి ఐగుప్తురాలైన హాగారు కనిన కుమారుడు మరి అక్కడ పారవేసించుట సారా చూడడం జరిగింది. అంటే సారా ఎప్పుడైతే చూసినప్పుడు ఇస్మాయిలు మరి అదేవిధంగా ఇస్సాకు ఇద్దరు ఉన్నారండి. ఈ దాసుని దాని కుమారుని వెళ్ళుగొట్టుము, ఈ దాసు కుమారుడైన నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడు అయి ఉండడని అబ్రహాముతో అన్న. అంటే ఇస్మాయిలు ఇస్సాకుతో పెరుగుతున్నప్పుడు ఇస్సాకు వారసుడు, ఇస్మాయిల్ కూడా వారసుడైతారని మరి ఇస్మాయిల్ అనుకోవడం జరుగుతుంది. తర్వాత అబ్రహాములో కూడా అలాంటి హృదయం కలిగి ఉండడానికి అవకాశం ఉంది. అందుకే వారసత్వము అంటే అందరికి ఇచ్చేది కాదండి, కుమారుడికి మాత్రం ఇచ్చేదే వారసత్వం. అవునా? మరి హాగారు ద్వారా పుట్టిన ఇస్మాయిలు తను వారసుడు అవ్వడండి, వాగ్దానం సంబంధించిన పుత్రుడు అంటుంది బైబిల్. ఎవరు? ఇస్సాకు మాత్రమే వాగ్దానం సంబంధించిన పుత్రుడు. మరి ఇస్మాయిల్ ఎవరు? అపనమ్మిక హృదయము ద్వారా పుట్టిన కుమారుడు. ఎలా ఈ కుమారుడు వాగ్దానం సంబంధించిన పుత్రుడు ఒకరవుతారండి? ఇది ఎప్పటికీ అవ్వలేరు. అందుకే సారా ఏం చెప్తుందండి, ఈ దాసుని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఎప్పుడైతే ఈ విషయం విన్నప్పుడు అబ్రహాము సంతోషపడ్డా, బాధపడ్డా? అబ్రహాము చాలా బాధపడ్డాడండి. ఇక్కడ 11వ వచనం చూస్తే, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. అయితే దేవుడు ఏం చెప్పాడండి అబ్రహాముతో? శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇక్కడ అబ్రహాము ఎప్పుడైతే దుఃఖపడుతున్నప్పుడు ఇది సారా చెప్తున్న మాటనా, లేకపోతే దేవుడు సారా ద్వారా ఇస్మాయిల్ని వెళ్ళగొడుతున్నాడా? ఏమండి, మీరు ఆలోచించాలి. వాస్తవానికి అబ్రహాము ఇస్మాయిల్ వాగ్దానం సంబంధించిన పుత్రుడు కాకున్నా ఇస్మాయిల్ పట్ల అబ్రహాం హృదయంలో ఏం పెంచుకుండండి?
ప్రేమను పెంచుకున్నాడు. అవునా కదండి? ఎప్పుడైతే ప్రేమను పెంచుకున్నప్పుడు మరి వాగ్దానం సంబంధించిన పుత్రుడు, మరి శరీరం సంబంధించిన పుత్రుడు, వీరిద్దరు ఒకటి కాదండి. కానీ ఎప్పుడైతే ప్రేమ పెంచుకోవడం జరుగుతుందో మరి కొన్ని రోజులైన తర్వాత ఈ శరీరానుసారంగా పుట్టిన కుమారుడు మరి ఈయన చాలా ప్రాముఖ్యంగా ఉనికి అవకాశం ఉంది. మొదటి నుంచి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే మానవుడి పద్ధతుల ద్వారా పుట్టిన కుమారుని దేవుడు పంపివేయాలనుకుంటున్నాడు. కేవలము దేవుడు ఒక పని ద్వారా పుట్టిన కుమారుడు ఇస్సాక్. ఈయన ఎప్పుడు మరి ఇస్మాయిల్తో కలవనికి వీల్లేదు. వారసుడు ఎప్పటికీ వారసుడు కాడు అని ఏమండి సారా నేరుగా విభజిస్తుందండి. రైట్, ఇక్కడ సారా ఏం చేస్తుంది? ఇస్మాయిల్ని ఇస్సాకుని విభజిస్తుంది. నిజంగా నేను ఆలోచించినప్పుడు ఇస్మాయిల్ని పంపివేయుట అని చెప్పినప్పుడు అబ్రహాం హృదయంలో ఎందుకు బాధపడుతుందంటే ఆల్రెడీ అబ్రహాము హృదయాన్ని ఎంతో పెట్టాడండి ఇస్మాయిల్కి. నిజంగా ఆలోచిస్తే చాలామంది మరి ఎందుకు వారి శరీరాన్ని వారు ఉపేక్షించనికి, వారి నీతిని వారు ఉపేక్షించనికి వారు ఎందుకు దుఃఖపడుతుంటారు, బాధపడుతుంటారు? ఎందుకంటే వారు ఎంతో కాలపు నుంచి ఆ ఒక శరీరమును మరి ఇంకా చెప్పాలంటే వారి నీతి క్రియల్ని, ఆ మంచి పనులు ఏదైతే వారు చేశారో అవన్నీ వారు కలిగి ఉంచుకోవాలనుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఈ మంచి పనులు, నీతి క్రియలు ఏదైతే మానవుడు చేయడం జరిగిందో ఇవి ప్రభువు అంగీకరించే క్రియలు కాదండి. దేవుడు అంగీకరించేది ఏదైనా ఉందా అంటే అది యేసుక్రీస్తు తప్ప ఏది లేదండి. ప్రభు మనలో అంగీకరించేది యేసుక్రీస్తు పని, యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తు శరీరము, యేసు యొక్క విశ్వాసము తప్ప మనల్ని ఏది అంగీకరించట్లేదు. అయితే చాలాసార్లు మన హృదయంలో అపనమ్మిక హృదయం ఉన్నప్పుడు మనం ఏం చేసామంటే మనము మంచి పని చేస్తూ ఏమండి మనము పేదలకు సహాయం చేయడమే కావచ్చు, మరి ఏదైనా మంచి కార్యము కానికిచ్చే విషయమే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైతే మీరు మంచి చేశారో మీరు వాటిని మరి నిజంగా మీ హృదయంలో భద్రంగా భద్రపరచుకోవాలనుకుంటారు. అంటే ఎందుకు మనం మంచి చేసామనే పాయింట్ ఆలోచిస్తే మనలో మంచి ఉంది కాబట్టి మంచి చేసామా, మనలో మంచి లేదు కాబట్టి మంచి చేసామా? ఏమంటారండి? మంచి లేదు కాబట్టి మనం మంచి చేశాము, కానీ ఆ మంచి సరిపోయిందా మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా అవ్వనికి? ఏ మాత్రము సరిపోలేదు. మరి ఆ మంచి అనేది ఏమాత్రం సహాయపడనప్పుడు ఆ మంచిని మనం కలిగి ఉండడం దేవుడు హృదయమా? కాదు కదండి. బైబిల్ ఏమంటుందంటే ఎవ్వరూ మంచివాళ్ళు లేరంట, అందరూ దేవుణ్ణి విడిచిపెట్టిన వారు, మేలు చేయవాడు ఒక్కడైనా లేడు. బైబిల్ ఇంకో విధంగా ఏం చెప్తుందంటే యెరెమీయా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? ఏమండి బైబిల్ చూస్తే హృదయం అన్నిటికంటే మోసకరమైంది అంట. ఈ మోసకరమైన హృదయం నుంచి మనం ఎంత మంచి తీసుకొచ్చినా ఇది మన దృష్టికి మంచి కానీ దేవుడి దృష్టికి మంచి అవ్వదు. మీకు అర్థం అవ్వాలంటే బైబిల్లో మరి మొట్టమొదటి కథ చూసినట్టయితే ఏబేలు కయ్యోను మీరు ఒకవేళ చూసినప్పుడు కయ్యోను ఎంతో కష్టపడి భూమి నుంచి సేద్యపరిచి ఆ ఒక మరి మంచి ఫలమును ప్రభుకి ఇవ్వడం జరిగింది. ఏబేలు తన మందలో ఉన్న శ్రేష్టంగా మరి ఒక మంచి బలిష్టమైన మరి కొవ్విన ఒక మరి పశువుని ప్రభుకి అర్పణ ఇచ్చాడు. మరి కయ్యోనిచ్చే అర్పణ దేవుడు తృణీకరించినప్పుడు, లక్ష్య పెట్టినప్పుడు కయ్యోనికి ఎంతో కోపం వచ్చి తను నిజంగా దుఃఖపడడం జరిగింది. వాస్తవానికి ఆలోచిస్తే ఎంత దయగల దేవుడు, మరి కృపగల దేవుడు ఎందుకు కయ్యోనర్పణని లక్ష్య పెట్టలేదు? సరే,
ఇంత దయగల దేవుడు, కృపగల దేవుడు ఇస్మాయిల్ని ఎందుకు పంపివేయడం జరిగింది? ఈ ఇస్మాయిల్ని పంపివేయకుండా దయని, కనికరాన్ని చూపించవచ్చు కదా. ఎందుకు ఇస్మాయిల్ పట్ల కనికరాన్ని, దయని చూపించట్లేదు? ఎందుకు దేవుడు పంపివేయాలని సారా ద్వారా చెప్పిస్తున్నాడు? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? దేవుడు నేను మరి ఏసావుని ఏమంటాడు? నేను ఏసావుని ద్వేషిస్తున్నా, యాకోబుని ప్రేమిస్తున్నా. ఇదేంటి? యాకోబుని ప్రేమిస్తున్నట్టు ఏసావుని ద్వేషిస్తుంది. దయగల దేవుడు, కనికరంగల దేవుడు ఇలాంటి రూపం ఉందేంటి? దేవుడు ఎందుకు ఇలాంటి విషయాలు అంగీకరించట్లేదు? ఎందుకంటే మీరు ఒక కోణంలో బైబిల్ చూసినట్టయితే మీరు అపార్థం చేసుకోవచ్చు. ఈ యాకోబు ఏసావు స్టోరీ చూసినా, ఏబేలు కయ్యోను స్టోరీ చూసినా, సౌలు దావీదు కథ చూసినా, పానదాయకుడు అధిపతి భక్షకారుడు అధిపతి, ఇలా ఏది చూసినా ఒక విషయము దేవుడు దయని, కనికరాన్ని చూపించట్లేదు. ఒక విషయము దేవుడు అంగీకరించట్లేదు. అదేదో కాదు, మనిషి యొక్క మంచి పనులు, మనిషి యొక్క నీతి, ఇది ఏమాత్రము ప్రభు అంగీకరించట్లేదు. చాలా కాలపు సమయములో ఇంతకుముందు ఎలా అంటే, మరి మానవులు ఈ బంగారం అనేది ఒక ఎలిమెంట్ అండి. ఇది నిజంగా మనం తయారు చేయడం ద్వారా తయారయ్యేది కాదండి. వాస్తవానికి ఇంతకుముందు చాలామంది ఏం చేసేవారంటే, అంటే సైంటిస్ట్లే కావచ్చు, వీరు ఏం చేసేవారంటే కెమికల్స్ని మిక్స్ చేసి ఆ బంగారపు తయారు చేయడానికి రకరకాలుగా ప్రయత్నించారండి. వారు ఆ రూపం అంటే కలర్ తీసుకురాగలిగారు, కానీ బంగారాన్ని వారు తయారు చేయలేపారు. ఎప్పుడైతే ఈ కోణంలో మేము ఎంత చేసినా ఈ బంగారం అనేటిది మేము తయారు చేసేది కాదు, ఇది తయారు చేస్తే వచ్చేది కాదు, ఇది బంగారం అనేది ఒక ఎలిమెంట్ లాంటిదని గుర్తించినప్పుడు బంగారం తయారు చేయడం ఆపేసి బంగారం ఎక్కడుందో అక్కడ కనుక్కోవడం ప్రారంభించారు. మీరెంత కెమికల్స్ కలిపి బంగారపు స్వరూపమైన కలర్ తీసుకొచ్చినా బంగారాన్ని మాత్రం మీరు చేయలేరు. రైట్? ఇదే విధంగా మీరు ఆలోచించండి. మనిషి ఎన్ని మంచి పనులు చేసినా, మనిషి పేదలకు సహాయం చేసినా, కానుకిచ్చినా, సంఘాలు నియమించినా, ఉపవాసం ఉన్న, చెరసాలకు వెళ్ళిన, మనిషి ఎన్ని మంచి పనులు చేసినా దేవుడు ఒక పరిశుద్ధత మానవుడు కలిగి ఉండలేడు. బైబిల్ ఏమంటుందంటే, మనిషి యొక్క మంచి పనులు దేవుడి దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయి. ఏమండి? మురికి గుడ్డల వలె ఉన్నాయి అంటే ఏంటండి? మీకు ఎలా చెప్పాలి ఇది? మనిషి యొక్క మంచి క్రియలు, నీతి క్రియలు దేవుడి దృష్టికి మురికి గుడ్డలా ఉన్నాయి. ఉదాహరణ, చీమ మన దృష్టికి ఎలా కనిపిస్తుందండి? ఉదాహరణ, చీమల్లో చాలా లావుగున్న చీమ, సన్నగున్న చీమ, అవి చూసినప్పుడే నేను చీమని చూడు, నా కాళ్ళు ఎంత లావుగున్నాయో, నేను ఎంత బలంగా ఉన్నానో. ఇంకో చీమ చూడు నేను సన్నగున్నాను అని చెప్పి ఈ చీమలు రెండు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు వాటి దృష్టికి ఒకటి బలంగా ఉంది, వాటి దృష్టికి ఒకటి బలహీనంగా ఉంది. కానీ మానవులైన మన దృష్టికి ఎలా ఉంది? చీమనే. ఆ చీమ బలవంతులని చెప్పిన అది చీమనే, బలహీనమైన చీమ. అంటే నా దృష్టికి కనబడే దృష్టి, చీమల దృష్టికి కనబడే దృష్టి వేరుగా ఉంది. రైట్? ఇదే విధంగా మన దృష్టికి కనబడే నీతి నా దృష్టికి ఎంతో మంచిదే కావచ్చు, దేవుడి దృష్టికి అది మురికి గుడ్డల వలె ఉందంట. ఇంకో విధంగా చెప్పాలంటే, మీకు టార్టాయిస్ తెలుసు కదండి, రైట్? తాబేలు. ఈ టార్టాయిస్ మీరు చూసినట్టయితే, ఈ టార్టాయిస్ ఒకసారి రేస్లో పాల్గొన్నప్పుడు రేస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చూడు నేను రేస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు అని చెప్పి ఎంతో ఆమె సంతోషపడినా, మన దృష్టికి టార్టాయిస్ ఫస్ట్ ప్రైజ్ రావడం అది చాలా ప్రత్యేకమైన విషయమా? ఏముంది, మెల్లగా నడిచే తాబేలు వెళ్ళింది ముందు ప్రైజ్, దాంట్లో ఏముంది? మన దృష్టికి అది పెద్ద గొప్ప విషయమా? కాదు కదండి. రైట్? తాబేలు దృష్టికి తాబేలు గెలవడం అది గొప్ప విషయం, కానీ మన దృష్టికి అలా గొప్ప విషయం ఎలా అవుతుంది? ఇదే విధంగా
మన దృష్టికి మనం చేసే మంచి పనులు, మంచి క్రియలు గొప్ప విషయం అయి ఉండొచ్చు. కానీ దేవుడి దృష్టికి మన ఒక మంచి పనులు మురికి గుడ్డల వలె పోలి ఉన్నాయండి. మీకు అర్థమవుతుందా? మీకు అర్థం అవ్వనీకి ఇలాంటి ఉదాహరణలతో మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ఇస్మాయిల్ అనేది అపనమ్మిక హృదయము ద్వారా దేవుడు మరి నిజంగా సారా ద్వారా, అబ్రహాము ద్వారా కుమారుణ్ణి ఇవ్వడేమో అని అపనమ్మిక హృదయంతో పుట్టిన కుమారుడు. ఈయన మరి ఎవరితో పాటు కలిసి పెరుగుతున్నాడు? ఇస్సాకుతో పాటు కలిసి పెరుగుతున్నప్పుడు తల్లి చూసినప్పుడు ఇస్మాయిల్ని పంపివేయుట అని చెప్పినప్పుడు అబ్రహాము బాధపడుతుండు. నిజంగా ఆలోచించినప్పుడు అబ్రహాంకి బాధ పడుతుండొచ్చు. కానీ అబ్రహాం ఇప్పుడు ఇస్మాయిల్ని పంపివేయకపోతే ఇస్మాయిల్, ఇస్సాకు ఒకటే అనుకోనికి అవకాశం ఉంది. మీ హృదయంలో మీరు చేసిన మంచి పనులు మీరు పడేనట్టయితే మీ మంచి పనుల ద్వారా రక్షణ వచ్చింది అనుకొని విశ్వాసం కలిగి ఉండడానికి అవకాశం ఉంది. చాలామంది యేసు రక్తం, యేసు శరీరం ద్వారా మా పాపం కడిగివేయబడ్డది అని చెప్తూ ఇంకోవైపు వారి మంచి పనులు, వారి మంచి క్రియలు, వారి ఉపవాసము ఇవేమీ పడేయకుండా వారిలో అదే కలిగి ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఒకవైపు యేసు చేసిన పని, ఇంకోవైపు వారు చేసిన త్యాగము, ఇవి రెండు కలుపుకొని వారి దగ్గర ఉన్న రక్షణ గొప్ప రక్షణ అని తెలియచేయాలనుకుంటారు. కానీ ప్రభు ఎప్పుడూ కలపట్లేదండి. మానవుడు చేసిన పని మురికి గుడ్డల లాంటిది. అది పంపివేయుట, ఇస్మాయిల్ని పంపివేయుట దేవుడు యొక్క హృదయము. సారాకు ఆ హృదయం ఇచ్చి అబ్రహాంతో మాట్లాడి మరి దేవుడు అబ్రహాముకు కూడా తెలియజేశాడు. సారా చెప్పిన మాట, ఆమె మాట వినుము అని తెలియజేసింది కూడా ప్రభువు. సహోదరులారా, ఈరోజు ఇస్మాయిల్ ఎవరు? ఇస్మాయిల్ మనిషి ద్వారా తయారు చేయబడిన వ్యక్తులు, మనిషి ద్వారా తయారు చేయబడిన పద్ధతులు. మన హృదయంలో అనేకమైన పద్ధతుల ద్వారా మనము దేవుడి నీతిని సంపాదించుకోవాలనుకున్నాం, మన మంచి సంపాదించుకోవాలనుకున్నాం, మనం ఎంతో మంచి చేయాలనుకున్నాం. ఏ మంచి సహాయపడట్లేదో మనం నీతిమంతులుగా తీర్చబడినికి, పరిశుద్ధులుగా అవనికి, సదాకాలం సంపూర్ణులుగా అవనికి మనిషి యొక్క మంచి పని మురికి గుడ్డలతో పోలి ఉంది. మనం ఎంత మంచి పని చేసినా దేవుడంత పరిశుద్ధులు అవ్వగలుగుతామా? దేవుడంత నీతిమంతులు అవ్వగలుగుతామా? ఏమాత్రం అవ్వలేనప్పుడు ఈ మంచి పని ఎందుకు మనం కలిగి ఉండాలి? అవును, బహుశా మీరు బాగా త్యాగమూర్తులు అవ్వచ్చు, మీరు మరి చెరసాలకి సువార్త నిమిత్తమే పోయి ఉండొచ్చు, మీరు మీ ఆస్తిని అమ్మేసి కూడా పేదలకు ఆహారం ఇచ్చి ఉండొచ్చు. నేను దానికి అభినందిస్తున్నా. కానీ ప్రభువైన దేవుడు అభినందించడండి. దేవుడి దృష్టికి, ఆయన దృష్టికి ఏదైనా మంచి పని ఉందంటే యేసు రక్తం, యేసు శరీరం తప్ప ఏది ఆయన దృష్టికి మంచి పని అనేది ఏమాత్రము లేదు. ఈరోజు దేవుడి దృష్టికి మంచి పని ఏంటిదంటే కేవలం యేసుక్రీస్తు చేసిన శిలువలో త్యాగము, ఆ రక్తము, శరీరము తప్ప ఏది మన హృదయంలో కలిగి ఉండడం ప్రభుకి ఏమాత్రము ఇష్టము లేదు. మీ హృదయంలో ఈరోజు ఎవరు ఉన్నారు? ఇస్మాయిల్ కలిగి ఉన్నారా, లేదా ఇస్సాకు మీ హృదయంలో ఉన్నాడా? ఇస్సాకు కేవలం వాగ్దానం ద్వారా పుట్టిన కుమారుడు మాత్రమే, విశ్వాసము ద్వారా వచ్చిన కుమారుడు మాత్రమే, మనిషి పని ద్వారా పుట్టిన కుమారుడు కాదు. ఇస్సాక్ అనేది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఇస్మాయిల్ అనేది మానవుడి పనులకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు మనం చేసిన మంచిని ఇంకా మీ హృదయంలో దాచిపెట్టుకుంటున్నారా? మీరు ఏదైతే త్యాగం చేశారో, ఏదైతే మీరు ఇతరుల కోసం చేశారో, మీరు చేసిన ఈ అర్పణ, త్యాగాలు ఇవన్నీ మీరు కలిగి ఉండి దేవుడి దగ్గర చేరాలనుకుంటున్నారా? నన్ను క్షమించండి, మీరు ఎప్పటికీ చేరలేరు. ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే, ప్రభు నీతిని మీరు కలిగి ఉండాలంటే, ప్రభు పరిశుద్ధతని కలిగి ఉండాలంటే మీరు కలిగి ఉండాల్సింది యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మీరు ప్రభు నీతి కలిగి ఉండగలుగుతారు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ప్రభు పరిశుద్ధత కలిగి ఉంటారు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దేవుడంత పరిశుద్ధత మీరు కలిగి ఉండేకి అవకాశం ఉంది. ఆమేన్. నిజంగా సాతాను చాలా తెలివిగలవాడండి.
సాతాను ఎలా మోసగించాలో ఆలోచిస్తున్నాడు. నిజంగా కయ్యోని మోసగించినట్టు, ఏసావుని మోసగిస్తున్నట్టు, మరి రాజైన సౌల్ని మోసగిస్తున్నట్టు మనను కూడా మోసగిస్తున్నాడు. ఎందుకు ప్రజలు వారిని ఎందుకు అంతగా నమ్ముకుంటారంటే ఒకే కారణము, వారు చేసిన ఏదైతే మంచి ఉందో అది వారు పడేయట్లేదు, ఆ ఇస్మాయిల్ని పంపివేయట జరగట్లేదు. కాబట్టి వారు ఎంత వాక్యం విన్నా, వారు ఎంత వాక్యము స్పష్టంగా విన్నా కానీ వారు వాక్యం వైపు మాత్రమే ఆధారపడలేరు. అందుకే వారు చేసిన పనులు కలిగి ఉంటూ ఆ పనులు వాక్యము రెండూ కలిపి దేవుడిపై ఆధారపడాలనుకుంటున్నారు. కానీ దేవుడు ఎప్పుడు అలా కలపట్లేదండి. నిజంగా వాగ్దానమైన పుత్రుడు అబ్రహాం దగ్గర పెరగాలి. ఇస్మాయిల్ అబ్రహాం నుంచి పంపివేయటే దేవుడు ఒక చిత్తము. ఈరోజు మీ హృదయంలో ఎవరు ఉండాలి? మీరు చేసిన పనులు ఉండాలా? ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన పని ఉండాలా? ఈరోజు ఎవరైనా సాక్ష్యం చెప్పంటే, నేను ఎలా త్యాగం చేశా, నేను ఎలా సంఘానికి వెళ్ళా, నేను ఎలా చెరసాలకు వెళ్ళా, నేను ఎలా ఏమి చేశాను, తను ఏమి చేశాడో తను మాత్రమే నింపుకోవడం జరిగింది. ప్రభు ఏమి చేశాడో వారి హృదయంలో కలిగి ఉండడం చాలా తక్కువ అండి. అందుకే వారు మురికి వాళ్ళుగా బయలుపరచబడుతున్నారు. ఎవరైతే వారు చేసిన పనిని పడేసి ప్రభు చేసిన పని మాత్రమే కలిగి ఉన్నప్పుడు వారు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుడంతా పరిశుద్ధత నీతి కలిగి ఉన్న కుమారులుగా వారు ఈ లోకంలో జీవించడానికి అవకాశం. అందుకే సహోదరులారా, మీరు ప్రభు ముందట ఆలోచించాలి. నిజంగా ఏసావు కూడా తను ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడంటే, ఎప్పుడు ఏసావు తన మీద తన ఆసక్తి, నేను ఎలా చేసి ఆశీర్వదించగలుగుతాను, ఎలా నేను చేసి ఆశీర్వాదం పొందుకోగలుగుతా, ఎలా తండ్రిని మెప్పించగలుగుతా, ఏసావు దృష్టి అంతా తన మీద ఉంది. కయ్యోని దృష్టి అంతా తన మీద ఉంది. ఎవరైతే వారు మంచి చేయగలుగుతారు అనుకుంటారో వారి దృష్టి అంతా వారి మీద ఉంది. నేను చెప్పినట్టు బంగారము తయారు చేయగలుగుతారు అనుకున్నప్పుడు రకరకాలుగా కెమికల్స్ని తీసుకొస్తూ కలుపుతూ వారు ప్రయత్నము చేయడమే జరుగుతుంది. బంగారం అనేది మేము కెమికల్స్ ద్వారా తయారు చేసేది కాదు, ఇది ఒక ఎలిమెంట్ అనే విషయాన్ని వారు గుర్తించినట్టయితే బంగారం తయారు చేయడం ఆపేసి ఎక్కడైతే బంగారం ఉందో అది గుర్తించడం ప్రారంభిస్తారు. ఈరోజు మనం ఎన్ని మంచి పని చేసినా నీతిమంతులం అవ్వలేము, పరిశుద్ధులు అవ్వలేము, దేవుడు కుమారులు అవ్వలేము, పరిశుద్ధాత్మను పొందుకోలేము అనే విషయము వాస్తవము, సత్యము మీరు తెలుసుకున్నట్టయితే పరిశుద్ధాత్ముడు అనేది ఎలా పొందుకోవచ్చో మీరు నేర్చుకుంటారు. పాప క్షమాపణ అనేటిది ఎలా జరుగుతుందో అనే విషయం తెలుసుకుంటారు. దేవుని నీతి, పరిశుద్ధత అనేటిది మన దగ్గరికి ఎలా వస్తుందో ఈ విషయం మీరు తెలుసుకోగలుగుతారు. చాలామంది నేనెంత మంచి వ్యక్తినో ఇది కనపరుచుకునే విషయంలో ఆసక్తిగా ఉన్నారు. వారెంత మురికి వారో వారు చూడలేకపోతున్నారు. వాళ్ళెంత దయనీయ వ్యక్తులు చూడలేకపోతున్నారు. నిజంగా సాతాను ఏం చేస్తుందంటే, సాతాను మనం ఎలాంటి వ్యక్తులమో గుర్తించకుండా మోసగిస్తుంది. అందుకే మనం మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా ఏం చేయాలంటే దేవుడి కళ్ళని మనము అద్దెకి తీసుకోవాలి. ఇంకో విధంగా చెప్పాలంటే బారో చేయాలి. నిజంగా చీమలు నేను గ్రేట్ అంటే నేను గ్రేట్ అనుకుంటాను, కానీ చీమలు ఒక్కసారి మానవుడి దృష్టి తీసుకున్నట్టయితే నేను ఏమి కాని వ్యక్తిని, మానవుడి దృష్టిలో ఎందుకు పనికిరాని వ్యక్తిని. ఇదే విధంగా మీరు ఒక్కసారి దేవుడి దృష్టితోని మిమ్మల్ని మీరు చూసినట్టయితే మనిషి యొక్క మంచి క్రియలు దేవుడి దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయంట. యెషయా 64వ అధ్యాయంలో మరి 6వ వచనంలో సెలవిస్తుంది. రైట్, ఈరోజు మీరు ఆలోచించండి, మీ యొక్క మంచి క్రియలు దేవుడి దృష్టిలో ఎలా ఉన్నాయి? ఎప్పుడైనా దేవుడు ఒక దృష్టిని మీరు బారో చేసి చూసారా? అయ్యో, నేనెంతో మురికి వ్యక్తిగా ఉన్నా, నేనెంతో దుష్టుడుగా ఉన్నా, నా హృదయం ఆలోచన కేవలం చెడ్డదిగా కనబడుతుంది, ఇలా ఎప్పుడైనా మీరు చూసారా? నిజంగా మీరు ఆలోచించండి. ఒకవేళ ఉదాహరణ, మీరు ఏదైనా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ కారు పాడైపోయిందన్నప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? ఆ కారులో మీరు వేరే ప్రాంతానికి వెళ్ళాలన్నట్టయితే వెళ్ళగలుగుతారా? మీరు వెళ్ళలేరు. ఆ కారు పాడైపోయినప్పుడు ఆ కారు ఎంత మంచి కారైనా కానివ్వండి, ఆ కారులో ఎన్ని మంచి సౌకర్యాలను ఉండని, పాడైపోయిందని తెలుసుకున్నప్పుడు ఆ కారు దిగి వేరే వారి కారులో మీరు వెళ్ళాల్సిన గమ్యంకి వెళ్ళడం నేర్చుకోండి.
ఇదే విధంగా మీరు మీ దృష్టికి మీ మంచి పని ఎంత గొప్పదే కావచ్చు, మీ ఆస్తి యావత్ ఆస్తి అమ్మి మీరు పేదలకు ఆహారమే ఇచ్చుండొచ్చు, సుమారు 1000 కోట్ల వరకు మీరు దానం చేసి ఉండొచ్చు. కానీ ప్రభు దృష్టిలో ఎలా ఉంది తెలుసా? ప్రభు దృష్టిలో మురికి గుడ్డల వలె ఉంది. చీమ ఎన్ని మంచి పనులు చేసినా మానవుడి దృష్టికి ఏమీ కాని విధంగా ఉంది. టార్టైస్ ఎంతో కష్టపడి మరి తాబేలు మొదటి ర్యాంక్ వచ్చిన మానవుడి దృష్టికి నువ్వు తాబేలు నువ్వు ఎలా గొప్పగా నువ్వు మెచ్చుకుంటున్నావు, తాబేలు కంటే ఎన్నో ఉన్నాయి కదండి. నిజంగా తాబేలు తన లోకంలో ఉంటే తను చూసినప్పుడు తను చాలా గ్రేట్ అనుకోవచ్చు. కానీ మన దృష్టికి తాబేలు స్పీడ్గా వెళ్ళేదా స్లోగా వెళ్ళేదా? చాలా స్లోగా వెళ్ళేది తాబేలు, రైట్? మరి నేను ఇదే విధంగా అడుగుతున్నా, మీరు మీ దృష్టిలో మీరు ఎన్నో మంచి పనులు చేసి ఉండొచ్చు, పేదలకు త్యాగం చేసి ఉండొచ్చు, ఎంతో గొప్ప పని, ఈవెన్ మీరు సువార్త కోసము చెరసాల్లో కూడా వెళ్ళి ఉండొచ్చు. అది మీ దృష్టికి గొప్ప పనే కావచ్చు, కానీ దేవుడు చూసినప్పుడు ఆయన దృష్టికి తాబేల్లాగా ఇది నువ్వు ఎంత పెద్ద వ్యక్తివి కాదు, నువ్వు ఎంత నా కుమారుడు అంత మంచి వ్యక్తివి కాదు, దేవుడంత పరిశుద్ధత లేదు మన దగ్గర. ఈ విషయం మీరు గ్రహించినట్టయితే చాలా ఈజీగా మీ హృదయాన్ని పడేయగలుగుతారండి, ఈజీగా మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోగలుగుతారండి, ఈజీగా నేను ఏమి కాని వ్యక్తినని మీరు తెలుసుకోగలుగుతారు. ఆమేన్. మీకు అర్థమవుతుందండి? ఈరోజు ఒక్క విషయం తెలుసుకోండి, మీలో ఉన్న ఇస్మాయిల్ని మీరు పంపివేయటం మీరు జరగలేదంటే మీ హృదయంలో రెండు మిక్స్ చేసుకుంటారు. ఇసాకు పని ఇస్మాయిల్ పని కలిగి ఉన్నప్పుడు అబ్రాహాం హృదయంలో ఏ విధంగా అయితే ప్రేమ పెరుగుతుందో మీ హృదయంలో కూడా మిమ్మల్ని మీరు నమ్ముకునే హృదయం అనేటిది ఇంకా పెరగడం ప్రారంభమవుతుంటుంది. ఒకవైపు మీరు సువార్త విన్నా, యేసుక్రీస్తు మీ పాపాలు తొలగించడం విన్నా, యేసుక్రీస్తు మిమ్మల్ని పరిశుద్ధుడయ్యడం విన్నా, మీ హృదయంలో మిమ్మల్ని మీరు నమ్ముకునే హృదయం ఎంతో ఎక్కువగా ఉంటుందండి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, మనం ఎలాంటి వ్యక్తులమో నిరంతరంగా దేవుడు బయలుపరుస్తున్నాండి. ఎప్పుడైతే మనం ఎలాంటి వ్యక్తులమో అనే విషయాన్ని మీరు గుర్తించినప్పుడు అప్పుడు చాలా ఈజీగా అండి మీరు దేవుడి నీతిపై ఆధారపడగలుగుతారు. చాలామంది వాళ్ళు ఎలాంటి దుస్తుల వాళ్ళు గుర్తించలేకపోతున్నారు, వారు ఎలాంటి మురికి వాళ్ళో వారు గుర్తించలేకపోతున్నారు. అందుకే వారి నీతిని పడేయనికి వారిలోని పెద్ద యుద్ధమే జరుగుతుంది. వారు మంచివాళ్ళు కాదనేది అంగీకరించలేకపోతున్నారు. నిజంగా నేను మనుషులతో పోల్చట్లేదండి, మీరు మంచివాళ్ళు కాదని దేవుడితో పోల్చి నేను చెప్తున్నా, మీరు మంచివాళ్ళు కాదు. దేవుడితో పోల్చి చెప్తున్నా, మీ నీతి దేవుడి నీతి ఒకటి అవ్వదు. దేవుడితో పోల్చి చెప్తున్నా, మీ దగ్గర ఉన్న పరిశుద్ధత దేవుడి దగ్గర ఉన్న పరిశుద్ధత ఒకటి అవ్వదు. నిజమైన బంగారము మీరు కెమికల్ ద్వారా చేసిన బంగారము ఒక విలువ ఉన్నది కాదు. బంగారానికి ఉన్న విలువ బంగారానికి ఉంది, బంగారం కాని దానిది విలువ బంగారానికి దానికే ఉంది. పైకి ఎంత రోల్డ్ గోల్డ్ ఉన్నా దాని విలువ వేరండి. ఈరోజు మీరు తెలుసుకోండి వాస్తవమేంటి. మీ హృదయంలో కేవలం యేసు నీతి మాత్రమే కలిగి ఉన్నారా, లేదా మీరు ఈ లోకంలో చేసిన మంచి పనులు కూడా మీరు పెట్టుకున్నారా? ఈ ఇస్మాయిల్ని మీరు ఇంకా పంపివేరా? ఈ ఇస్మాయిల్ని మీరు ఇలాగే పెట్టుకోవాలనుకుంటున్నారా? ఎందుకంటే ఈ ఇస్మాయిల్ అన్నట్టయితే మీరు ఏదైతే త్యాగం చేస్తారో, ఏదైతే మీరు మంచి చేస్తారో వాటి ద్వారా మీరు హెచ్చించుకోవాలనుకుంటున్నారు. అందుకే ఎవరైనా కలిస్తే దేని గురించి మాట్లాడతారు? ఈ ఇస్మాయిల్ గురించి మాట్లాడతారు. నేను చర్చికి ఇలా ఉదయకాలంలో వెళ్తాను, నేను ఇలా త్యాగం చేస్తాను, ఇలా ఉపవాసం ఉంటాను, నిరంతరంగా వీటి గురించి మాట్లాడుతుంటారు. కానీ దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ ఇస్మాయిల్ని పంపివేయి సహోదరుడా, ఇస్మాయిల్ని పంపివేయి, సహోదరాలా ఇస్మాయిల్ని పంపివేయి. నేనేదో సారా అబ్రహాంకి మాత్రమే చెప్పట్లేదండి, సారా ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడండి. ఈరోజు మీలో ఉన్న ఇస్మాయిల్ పంపివేయనికి సిద్ధంగా ఉన్నారా? అయితే తక్షణమే మీ యొక్క మంచి పనులు మురికి గుడ్డల వంటిదని మీరు గుర్తించి వాటిని పడేసినట్టయితే ప్రభు ఒక నీతి ద్వారా మీరు నిశ్చయత నమ్మకం పొందుకోవడమే కాకుండా ఆ పరిశుద్ధత దేవుని నీతిని కలిగి ఉంటూ మీరు సంతోషమైన జీవితం జీవించవచ్చు. ఆమేన్. నిజంగా నేను ఆశిస్తున్నా ఈ ఆదికాండం పుస్తకం ద్వారా మీ హృదయంలో స్పష్టమైన విభజన కలిగి ఉంటూ దేవుడి హృదయాన్ని పొందుకొని అనేక మందిని
హృదయంలో కేవలం ప్రభు నీతిని మాత్రం మీరు స్థాపిస్తారని ఆశిస్తూ దేవుడి చేత గొప్పగా వాడబడతారని ఆశిస్తున్నాను. నిజంగా ఈ జెనెసిస్ పుస్తకం ద్వారా మీరెంతో ఆశీర్వదించబడ్డారని మీరు భావించినట్టయితే దయచేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ మీరు తెలియచేయండి. మీరు చాలామందికి మీరు సబ్స్క్రైబ్ చేసి నాతో పాటు సువార్త పంచుకోనికి మీరు కూడా నాతో పాటు కలిసి ఈ ప్రశస్తమైన పనిలో పాల్గొనాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతమైన యేసయ్య, ప్రభా నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. మరోసారి తండ్రి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ప్రభా. ఈ ఆదికాండం పుస్తకం ద్వారా మా ఆత్మీయ జీవితం మేము ఎలా జీవిస్తున్నాం, ఇవి ఎలా మేము విభజన కలిగి ఉండాలా, ఎలా మేము ఇస్మాయిల్ పంపివేయట, ఇవన్నీ విషయాలు తెలియజేస్తున్నందుకు వందనాలు ప్రభా. ఎవరైతే ఆన్లైన్ ద్వారా వాక్యం వింటున్నారో ప్రభా, దయచేసి వారి పట్ల కనికరం చూపించి వారి హృదయంలో ఉన్న ఇస్మాయిల్ పంపివేయడానికి మరి విశ్వాసం దయచండి ప్రభా. స్వారా మాట్లాడుతుంది అబ్రహాంతో కాదు, మాతో మాట్లాడుతుంది. ఆ మాట దేవుడు తెలియజేస్తున్న విషయం గుర్తించి గ్రహించి మేము చేసిన మంచి పనులు మురికి గుడ్డలు వంటిదని గుర్తించి అన్నీ పడవోసి కేవలం యేసు పని మాత్రమే, యేసు రక్తం, యేసు శరీరం, యేసు నీతి మాత్రం మా హృదయంలో కలిగి ఉండి సాయం దయచేయమని అడుచు. మరోసారి మీ కృపను అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మా హృదయంలో ఉండాల్సిన నిజమైన కుమారుడు యేసుక్రీస్తు మాత్రమే, ఆ యేసుక్రీస్తు మాత్రము పని మాత్రం కలిగి ఉంటే చాలు. ఆ పరిశుద్ధత నీతి మేము కలిగి ఉండగలుగుతామని నమ్ముతూ అలాంటి గొప్ప ధన్యత భాగ్యం మాకు దయచేయమని అడుగుచు. మరోసారి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.